హలో డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్, 18వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి కొన్ని బిట్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ప్రతి తెలుగులో మనం ఇతివృత్తానికి సంబంధించి అడుగుతున్నాడు, ప్రకృతి వికృతులు అడుగుతున్నాడు, పద్యం మాట అడుగుతున్నాడు, అలాగే సందుల నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు, మరోత్పత్తి భాస్కరుడి నుంచి ఒక బిట్ వచ్చిందంట, అలాగే తత్పురుష సమాసం నుంచి ఛందస్సు నుంచి అడుగుతున్నాడు, అలాగే అలంకారాల నుంచి ఒక బిట్ వస్తుంది, అలాగే సామర్థ్యాధారం గురించి కూడా ఒక వాక్యాల సంబంధించి వస్తుంది, అలాగే విభక్తులకు సంబంధించి, అలాగే దీంట్లో తెలుగులో దినోత్సవం సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగిందంట. ఇంకా పిఐఈలు అయితే మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే గుర్తులేదంట. బట్ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఓ బిట్టు, ఆర్డర్కి సంబంధించి కమిటీకి సంబంధించి మ్యాచింగ్, ఈ మ్యాచింగ్ అనేది ప్రతి టాపిక్లో వస్తుంది. అలాగే ఎన్ఈపి 2020 నుంచి కూడా బిట్ వస్తుంది, ఆర్టీఈ నుంచి, ఎన్సీఎఫ్ నుంచి. ఆ టాపిక్స్ మాత్రం బాగా చూసుకోవాలి. అలాగే మనకి పిఐఈలో చూసినట్లయితే మరి అవసరం తీర్చుకోవడంలో అవరోధం ఏంటి అనేది అడిగాడంట. అలాగే సంగీత శిక్షణ వికాసంలో ఏ భాగము పరస్పరమ, తల్లిదండ్రులు సంగీత కళాకారులు అయితే దాంట్లోనే మరలా సంగీతంలో శిక్షణ తీసుకోవడం అనేది దేంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎంకేఓ ఉన్నవారు ఎలా ఉపయోగపడతారు, మూవ్ నాలెడ్జ్ టు అదర్స్ అనేవారు ఇతరులకు ఎలా ఉపయోగపడతారు నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా. నెక్స్ట్ సిఏవిడి గురించి తారండాకి సంబంధించింది ఒక అడిగాడంట. సాదా సామర్థ్యాలు ఒకటి, వైఖరులు అభిరుచులకు సంబంధించి మరి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అది వైఖరి అది అభిరుచి అనేది అడిగాడంట. అలాగే ఎరిక్సన్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఎరిక్సన్ యొక్క టేబుల్ అనేది రిపీట్ అవుతుంది, అది కూడా బాగా చూసుకోండి. అలాగే మనకి 2 నుంచి 3 ఇయర్స్లో ఏ భావన స్వయం ప్రతిపత్తి భావన అనేది ఏర్పడుతుందా అనే దాని గురించి ఒక బిట్ అడిగాడంట. అలాగే ఎస్ అభ్యాసన వక్రరేఖ గురించి, హెర్బర్ట్ సోపనాల గురించి, డీగో సూపర్ ఈగో గురించి, ఉపగమ పరిహార యొక్క అభ్యాసనం గురించి, అలాగే గాయిటర్ వ్యాధికి సంబంధించి అడగడంట. పోయిట్స్ నుంచి కూడా ఒక బిట్ అయితే సైకాలజీ నుంచి రావడం జరిగింది. ఇంకా మ్యాథ్స్ వచ్చేసి మనకి నిష్పత్తి అనులోమానుపాతాలకు సంబంధించి మ్యాచింగ్ అడిగారంట. చాలా మ్యాచింగ్స్ ఎక్కువ అవుతుంది ప్రతి దాంట్లో కూడా. దీర్ఘ గణాకారం, ఎత్తు, పొడవు, ఇచ్చి వెడల్పు, ఈ టైపు బిట్స్ కూడా ప్రతి దాంట్లో రిపీట్ అవుతున్నాయి. త్రిభుజం గురించి కూడా ప్రతి దాంట్లో రిపీట్ అవుతుంది, ఇది కూడా చూసుకోండి. అలాగే తూర్పు నుంచి అపసవ్య దిశలో 3/4 తిరిగిన ఏ దిక్కులో ఉంటుందనేది ఒకటి అడిగారంట. సమీకరణం ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాం. సైన్స్లో కణశక్త్యాగారాలు, శిలీంధ్రాలు, శైవలాలకు సంబంధించి ఒక బిట్ వచ్చింది. సోషల్ వచ్చేసి సామ్రాజ్యాలు సంబంధించి చార్ట్లు ఏ రూపము, సివిల్ కేసెస్ సంబంధించి, అలాగే పద్ధతుల నుంచి కూడా విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు, అలాగే మెథడాలజీ ఉపయోగం ఏంటని అడిగాడంట. ఇంగ్లీష్లో అయితే మనకి రిపీటెడ్గా ఏ టాపిక్స్ అడుగుతున్నాడు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కరెక్ట్ సెంటెన్స్, నెగిటివ్, పాజిటివ్, స్ట్రెస్, ఆల్ఫాబెటికల్, పొయిట్ నేమ్స్. జీకేలో మనకి రీసెంట్ నాయకుల యొక్క మ్యాచింగ్ సంబంధించి ఒకటి, నాయకులకు సంబంధించి ఒకటి అడగడం అనేది జరిగిందంట.